श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
సాయి బాబా 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 సాయి బాబా
साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं, साईं बाबा साईं, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा साईं बाबा, साईं बाबा साईं बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది, కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవడం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరల పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైనా పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తం వ్యక్తమైనా అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనాధిక్యతలు కూడా దీనినే తెలుపుతాయి. స్థూలమైన కార్యం నాశనమైన
సూక్ష్మ కారణం మిగిలింటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క విషయ గ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యం, బుద్ధి కూడా అలసిపోయిన చోట వ్యక్తం అవ్యక్తమవుతుంది, కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలకు ఆశ్రయాన్నిస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయపద ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీనివలననే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మలు కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపచేయటమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంతోపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యు యొక్క సామర్థ్యం ఏం సాగదు. వాసనల త్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది, అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వాచ్య అంటే ఎవరూ శబ్దాలతో నిర్వచించలేనిది, అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగడమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఎంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకం ఆత్మవిత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం, ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంబరుడు కనిపించడు. సాయినాథ్ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవాల్సిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూసినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరైన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదసదాది ప్రత్యయ వర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురు రూపం. ఈ ఆత్మ సర్వ విశేషరహితం, జరా జన్మ మరణాలకు అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడూ వినాశరహితం, నిత్యము పురాతనము, జన్మ లేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది, అనంతం, అవ్యయము, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్లకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వలన తెలియబడడం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకునిపోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యాబిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణకమలాల యందు భక్తి కలిగి అక్కడుంటారు. కోరికల నుండి, కర్మ బంధనాల నుండి, ఈషణత్రయాల నుండి ముక్తులైన వారు శరీరం, సంసారం మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయే దృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాల యందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది.
సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయినా ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుచరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను అనుగ్రహాన్ని పొందడానికి వారి పాదపద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధన చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్న హృదయంలో స్థాయి ఎందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం పరమార్థం రెంటికి పనికొస్తుంది. మంత్రసిద్ధిగల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురు చరణాల జోడితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వారిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. పాలల్లో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వ అభ్యాసం వలన కలిగిన బుద్ధి, కుశలత, సంస్కార బలము అవసరము. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణము నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి భగవద్భక్తి అనే పునాది అవసరము. శ్వాస సుఖరాలు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయభోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనమేముంది? చిత్తశుద్ధి కలిగించే అఖండ బ్రహ్మ సిద్ధిని ప్రాప్తింపచేసే స్వధర్మాచరణ మనం తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయము. శ్రీలోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నము తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగైరాలయందు ధ్యానం లేని సాధువుల ధన్యులు. సతతము సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానం ఉంచుతారు. నామస్మరణ మహత్యము ధన్యము. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవారు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చెంతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనల్ని కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యము పారాయణం చేయలేకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వాన్ని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరము పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణం చేసే వారి దారిద్ర్యము తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలు మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తన భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి.
ఇటువంటి సత్పురుషుల వారి చరిత్ర ముందు స్వర్గసుఖమే పాటిది. తక్షణము ఫలితాన్నిచ్చే ఈ సచ్చరిత్రను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖము ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగము చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖదుఖాలకు తావు లేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖము, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖము, ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగము బలవంతరమైనది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవటం అశక్యము. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వల్లనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారంధగతి సత్పురుషులకు ముందే తెలిసే ఉంటుంది. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతము, దానము, ధర్మము. తరచూ షిరిడి ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణుజొచ్చి సాయి సాయి అనే వారి నామాన్ని స్మరించడమే మంత్రాస్థానము. అదే ధ్యానము, అదే పునశ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయటానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినటంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామరుణ్ణి మందమతివనైన నేను కావ్య రచనా పద్ధతిని ఎరగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాయిస్తుంటే నేను వ్రాస్తున్నాను. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు, వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంతానము, చావుడు ఊరేగింపు మరియు బాబా వంట పాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెప్తానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణ వినండి. ఇక ఆ విషయాలకు సంబంధించిన వారిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశిష్టత ధన్యము. వాని శ్రవణ ప్రభావము ధన్యము. వాన్ని మన్నం చేయటం వల్ల మన నిజ స్వభావం ప్రకటమయ్యి సాయి చరణాల యందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావుడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావుల్లో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావుల్లో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకం 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావుల్లో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావుడి సభారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయ అనే ఉత్సాహంలో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావుడికి వెళ్లే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2 జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనుక వైపు శోభాయమానంగా రథము, కుడివైపు తులసి బృందావనము, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరతలు, ఒకరు మృదంగము, ఒకరు కంజేరే మోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదండి రాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దీవిటలు వారు ప్రాంగణంలో దీవిటలు వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకిని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడల్లో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు క్రొత్త బట్టలు ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాల్లో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రము శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. ఇంతలో తాక్యా పాటేలు భక్తులతో పాటు వచ్చి
బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటేల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చేయి పట్టుకొని లేపితేనే బాబా లేచి చావుడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరము అంతటి ప్రేమ. ఇటువంటి వారి అపధర్మాన్ని దేనితోనూ పోల్చలేము. బాబా రోజు ధరించే కప్నీతో చంకలో సట్కా పెట్టుకొని పొగాకును చిలుంగొట్టాన్ని తీసుకొని భుజంపై రుమాలను వేసుకొని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరీ అంచు శాల్వాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తర్వాత బాబా వెనుకనున్న గోడ క్రింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడి కాలి బొటన వ్రేలితో ఒక క్షణం కదిపేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేతితో ఆర్పివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతూ ఉండగా వాయిద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కుల దివిటెలు ప్రకాశించేవి. కొందరు ధనుసులా వంగి ఉన్న కొమ్ము బూరను ఊదేవారు. కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు, అమితంగా ఉండేవారు. తంబూర మృదంగ నాదాలతో, సాయినామ ఘోషతో, భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే శ్యామకర్ణ థై థై నాట్యం చేసేది. అలా వాయిద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పెట్లు వగైరా వాయిద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకొని భక్తులు ఆనందంగా నడుస్తూ ఉంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరలను వివరణలను వీచేవారు. శాలువాలను, దుప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరిచి వానిపై బాబాను చేయిపట్టుకొని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. తాత్యా బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాబు సాహెబ్ జోగు బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావుడు వైపు సాగేది. కాళ్ళ గజ్జెలు గలగలలాడగా సర్వ ఆభరణాలతో అలంకరించబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండదారులు ముందు నడుస్తూ సాయినామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరులను వీచేవారు. అనేక రకాల వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పెట్లు, మృదంగం మొదలగు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పెట్లు, తాళాలు మొదలగు వాయిద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయినామా ఘోష. ప్రేమగా, సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజన ఆనందంలో లీనమై ఉండేవారు. వాయిద్యాల చప్పుళ్లతో, సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తూ ఉండగా కనుల పండుగ ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతూ ఉండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖ శోభ అరుణ సంధ్య సమయంలో ఆకాశంలో అగుపించే సప్త కాంచన ప్రభవలే, వారి వదనం బాలరుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ
ప్రభను ఆ సమయంలో దర్శించటం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తూ ఉండగా ఉండేవారు. ఆ వాయిద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణ ఆనందంతో కుడి చేతిని పైకి క్రిందకు మాటి మాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షతో వెండిపల్లెంలోని పూలను మాటి మాటికి బాబా శరీరం అంతటా పుష్పవృష్టిలా కురిపించేవారు. కాకా సాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాలతో కప్పి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాక పూలను గులాలను చల్లినప్పుడు వాయిద్యాల చప్పుళ్లను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూసి ప్రజలు కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తూ ఉంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు, తప్పెట్లు వగైరా వాయిద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1.5 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని కిందికి పైకి ఆడించేవారు. మొగలి పువ్వుల వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖ వర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండడం చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపు మహల్సపతి నిలబడి బాబా కఫ్నీని చేత్తో పట్టుకోగా, ఎడమవైపు తాత్యా కొత్తే చేత్తో లాంతర్ను పట్టుకుని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడడానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకే చోట గుమికూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్త వర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతూ ఉంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా, మెల్లమెల్లగా, ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీదట ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తాయి. అలా బాజా భజంత్రులు అపారంగా మ్రోగుతూ ఉండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకుని వెళ్ళి వారికి దివ్య ఉపచారాలు చేసేవారు. చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలు వేలాడగట్టేవారు. వారి ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమికూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకొని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవడానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగారఖను కప్పేవారు. అలా దివ్య ఆభరణాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ హారతి ఇచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలలోను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తూ ఉండేవి. బాబా నసుట కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి 2 భుజాలపైన నేరేడు రంగు మక్కమలు జరి అంగారక వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరు గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైని కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం గాని లేక తలపాగాను గాని తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరి అంగారక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను
శృంగారించేవారు. వారి నొసటున కేసరి మిశ్రంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటున తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాల మాల మెరుస్తూ ఉండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాబు సాహెబ్ జోగు సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళనం చేసి ఆర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పల్లెమును పెట్టి అందులో బాబా చరణాలను ఉంచి అతి ఆధారంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకొని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకొని గద్దెపై కూర్చోబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీ చరణాలలో ఆశ్రయాన్ని పొందడానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకొని కూర్చోగానే వారికి ఇరువైపులా వివనలను వింజామరులను వీచేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిరుం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దానిని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాచుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుం అయిపోయే వరకు అది ఇక్కడి నుండి అక్కడికి మరలా మహల్సాపతి, శ్యామ, తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా తొక్కించుకొని తర్వాత శీతోష్ణలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్ది. బాబా కరస్పర్శను పొంది ధునితో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం, కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠం ముందు పూలమాలలు వేసి సువాసనను పీల్చడానికి వారికి పూలగుత్తిని ఇచ్చేవారు. మందహాసవదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా, దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చడానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరం? మూర్తీభవించిన వైరాగ్యానికి పచ్చల హారం ఎందుకు? భక్తులిచ్చిన వానిని మెడలో వేసుకొని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చల హారం 8 వరుసలు గాని 16 వరుసలు గాని ముత్యాల మాల నీలి రంగు కమలాలతో కలిసిన అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు, మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన దగదగా మెరుస్తూ ఉండేవి. బంగారపు పచ్చల హార పథకం బాబా ఛాతిపై విరాలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సు పైన జలతారు శాలువాతో ఛత్ర చామరల సేవలతో వైష్ణవ భక్తిని వలె తేజస్సుతో బాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళ వాయిద్యాల చప్పుడులో జోగు ప్రేమతో సంబరంగా చేతిలో పంచహారతిని పట్టుకొని బాబాకు హారతి ఇచ్చేవాడు. పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ హారతి ముగిసిన తర్వాత భక్తులు ఒక్కొక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకొని తాత్యాబా తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరగా బాబా అతనితో వెళ్తే వెళ్ళు, కానీ రాత్రి మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరే అంటూ తాత్యాబా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి దోవతలను తీసి మడతలు విప్పి తమ చేతులతో తమ పక్కను పరుచుకునేవారు. 65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణించబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను
సంక్షిప్తంగా చెప్పడానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంట పాత్ర కథ, మిగతా విశేషాలు తర్వాతి అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. అనవతర అనవరతరం గురుస్మరణలో ఉండడమే హేమాడ్ పంతు స్వార్థం. అదే అతని పరమార్థం. గురు చరణాలకు అభివందనం చేయడంలోనే కృతార్థత. కారణం ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో చావడి వర్ణనమను 37వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 38వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సకల జగత్తుకు ఆనందాన్నిచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు, చరణాలను ఆశ్రయించిన వారి దితాపాలను హరించే గురువర, మీ పాదాలకు వందనములు. శరణుదొచ్చిన వారిని రక్షించే పరమ ఉద్ధార, శరణాగత భక్తోద్ధార, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత దళన, జయ జయ భక్త మనమోహన, జయ జయ భవపహారణ, జయ జయ కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో, మీ చరణాలను కళ్ళతో చూశాము. మీ సమాగమ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మ స్వరూపరసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయియే ఆత్మారాముడు, సాయియే పూర్ణానంద ధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు, భక్తులను నిష్కాములుగా చేస్తారు, సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మ క్షాత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను. జన్మమరణాలకు సంబంధించిన బంధనాలను తెంచేసే వారికి జడుణ్ణి అందుణ్ణి ఆయన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినటం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే. అట్లే మా సాయి మాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైన ప్రేమతో వారి కోసం వ్రాయిస్తున్నారు. ప్రతి యుగంలో మోక్ష ప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనలను శాస్త్రాల్లో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసిందే. అయినా ఆకలిని తీర్చటం పరమధర్మం. నిత్యం నియమంగా అన్నదానం చేయటం కర్మలలో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వల్లనే ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండి ప్రాణులు ఉత్పన్నమవుతాయి. జీవులను జీవింప చేసే సాధనం అన్నమే. చివరకు జీవులను అన్నంలోనే కలిసిపోతారు. సమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతుష్టిపరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువులలో దానంలో యోగ్యతను చూడవచ్చు, అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరం చేయటము మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్వాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారల వలె, పథకం లేని హారం వలె ధనదానం లేదా ఇతర దానాలను ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు. షడ్రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాలలో పుణ్యము అన్నదానం. కలశం లేని శిఖరము, తామరలు లేని సరస్సు వలె శోభించవు. ప్రేమ లేని భజన వలె, కుంకుమ లేని సువాసిని వలె, సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె, ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు. రోగులకు, శక్తిహీనులకు, గ్రుడ్డి, కుంటి, చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు, బంధుమిత్రులకు పెట్టాలి. ఇప్పుడు జిజ్ఞాసువులు ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియచేయటానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రీ
సద్గురు సాయినాథ్ మహారాజ్ శరత్ బాబూజీ మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పులావు వండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వానిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నింటి అన్నింటినీ సరి అయిన పాలలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞక్రతువులలో బ్రాహ్మణులు కూడా పూరోడశాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెప్పుతారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలాలో, మరొకప్పుడు చిన్న తపేలాలో అన్నం వండి అన్నార్తులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది. 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు. అరువు అనే మాట లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూచి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చొని గోధుమలను, పప్పును, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనినంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండటానికి కట్టెలను మాటిమాటికి క్రిందకు పైకి జరుపుతుండేవారు. పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దానిని మూరెడు పొడుగు ముద్దలుగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకుని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌల్వీతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడు మాంసం తినేవారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की
ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడై అధఃపాతానికి పోతాడు. ఈ తత్వం తన భక్తులకు ఎంత వరకు అవగాహన అయిందో అని తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూసేవారు. రాస్తూ ఉంటే చిన్న విషయం వచ్చింది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం కొల్హారా నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలు తీసి లెక్క పెట్టి దాదాకు ఇచ్చి వెళ్ళి నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించాడు. అతను పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడైనా అందరూ అతనిని దాదా అని పిలిచేవారు. ఇతడు హరివినాయక సాటయ్యకు మామ. ఇతనికి సాయి పాదాల యందు చాలా ప్రేమ. బ్రహ్మ కర్మల యందు గౌరవమున్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురుసేవను అహర్నిశలు చేసినా తృప్తి చెందనట్టివాడు. ఇటువంటి వానికి విచిత్రంగా అలాంటి ఆజ్ఞ ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదాల యందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువులను అర్పించడం గురుదక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నం చేయటమే అసలైన దక్షిణ. కాయ వాచ మనస అన్నింటికీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరస వహించి దాదా వెంటనే బట్టలు తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరారు. అప్పుడు బాబా అతన్ని వెనుకకు పిలిచారు. దానిని కొని తీసుకుని రావడానికి ఎవరైనా పంపరాదు, పోవడం రావడం వృధాశ్రమ నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాను అప్పుడు ఏమన్నారంటే, పాండు బయలుదేరిపోతున్న బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు, అతన్ని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగిసాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంటను పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చుని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా వండి పెట్టుకుని వేస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరి అయిన మాట కాదు. స్వయం వంట చేయటం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవటానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమపడితే తృప్తి. అందువలన వారు ఎవరినైనా ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడేలా పిండి, బియ్యం, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూసి బాబా డబ్బులు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. చేటను పుచ్చుకొని స్వయంగా వర్తకుల అంగుళ్లకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. వస్తువులను చేతిలో తీసుకుని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపుచ్చలేకపోయేవారు. పైగా ఇతరులు గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధరకట్టి లెక్క వేసినట్టు నటించిన 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేవారు. స్వయంగా పని చేయడం వారితో ఎంతో ఉత్సాహం. ఇతరులు చూస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవరినైనా ఆశ పెట్టుకునేవారు కాదు. ఎవరి వల్ల ఎవరికి ఏ కష్టము ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వయం భావంతోనే ఉండేవారు. అందువలననే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని ఆపేక్షించేవారు కాదు. వంట మాత్రమేనా, దీని కొరకు కర్రల నుంచి గది యొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించినది. పనివాడు మసీదు మట్టిని బాగా కలిపి ఇస్తే బాబా తన చేతితో తాపిని పట్టుకొని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికేవారు. చేతో తమ కఫిని లంగోటిని పట్టుకునేవారు. ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు. తపేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకుని చక్కగా క్రింది పైన కలిపేవారు. తపేలాలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలిసినప్పుడైనా బాబా అమోఘమైన లీలను కనబరిచేవారు. రక్త మాంసాలు వారి చేతికి ఉడుకుతున్న తపేలాలో ఉంచిన
ముఖం భయంతో గాని లేక వారి చేతులు కాలిన గుర్తు గాని కనిపించేవి కాదు. భక్తులు శిరస్సుపై ఆ, పడగానే కృపాతాలు తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధపెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. బాబా నానపోసిన పప్పును రాతి బండపై పోసుకుని చక్కగా ఏరి స్వయంగా సన్నికళ్ళుతో నూరి తమ చేత్తో పెసరవడలను చేసేవారు. తరువాత వానిని మెల్లగా పాత్రలో వేసి అడగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కిందకి దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో, సాయిబాబా యవనులు కదా, మరి ఇటువంటి అధర్మచరణాలను ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒకటే. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకులో ఉండేవారు. తపాలాలో వండిన పదార్థాలను అందరూ తినాలని అని బాబా ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చ కలిగిన వారు కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక? మసీదులో ఉంటారు కనుక ముస్లిమును అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణను చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదధూళిలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గురించి ఆలోచించేవారు పరమార్థం ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాల యందు విరక్తిని వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టే వారి జాతిని చూసేవారి పరమార్థం వ్యర్థం. ధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నట్టి వారి జాతిని చూసేవారు పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధాన్ని తిరిగి చూడండి. బాబా దానితో ఏమన్నారో వినండి. కరపొల్వా చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా, చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్తి శ్రేష్ఠుడు. స్నానం సంధ్యాదులు ఎందు నియమ నిష్ఠాలు కలవాడు. మంచి చెడులు ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జీవరుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్తున్నావు అని దాదాతో అన్నారు. పాత్రపైన మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకుని దేశాలో పలికి తోశారు. ఇక చెయ్య తీసి గరిటెతో పళ్ళెములోకి తీయి, మడికట్టుకున్నావని ఊరికే బడాయిపోకు అని అన్నారు. సత్పురుషుల శిష్యులకు అనుచితమైన దానిని చెయ్యమని చెబుతారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయ కలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడని వానిని తినాలని మనసు పడేవారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞ పాలన మీ మాసం ఒక్కసారి ఎంతటి కఠిన పరీక్షకు దారితీస్తుందంటే, జీవితంలో ఎన్నడూ మాసాన్ని తాకని భక్తుని నిత్యం ఊగసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడు ఏ భక్తునినైనా తప్ప దారిలో ప్రవేశపెట్టేవారు కాదు. కీర్తి శకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు. తరువాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగుణ సంకీర్తనల ద్వారా సాయి మహత్యం ప్రజల మనసుల్లో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆబాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకుని అసంఖ్యంగా జనులు షిరిడీ రాసాగారు. బాబాకు పూజారి పూజలు, అనేక రకాల నైవేద్యాలు
మధ్యాహ్నం సాయంకాలం భోజనం పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దాంతో ఆకలిగా ఉన్నవారు సంతృప్తి చెందేవారు. బాబాకు చతర సామర్యాలతో రాజసోపారాలు జరిగేవి. తాళాలు, తప్పట్లు, డోళ్ళు మొదలగు వాద్యాలు ఘోషతో భజనలు పెరుగు పెరిగేవారు పెరిగేవారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీర్లు, బిచ్చగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాధారం చేస్తే బాబా సహించేవారు కాదు. ఏవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడని అంటే మరొకరు ముస్లిం అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడ వారో, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు, వారి తల్లి తండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా, ముస్లిములా? వారు ముస్లిమా అయితే మసీదులో అగ్నిదేవతకు ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? గంటనాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాలు, తప్పట్లు, చప్పుళ్ళు, మృదంగం మొదలగు వాద్యాలతో కథా సంకీర్తనాదులు, హరినామ గర్జనలు చేయనిచ్చేవారా? ముస్లిమాను అయితే తాము స్వయంగా మసీదులో కూర్చుని చందన అర్చనలను చేయనిస్తారా? అక్కడ సహపక్తిలో కూర్చుని భోజనం చేస్తారా? ముస్లిమును అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా? తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలు జీవోద్ధరణను చేయిస్తారా? స్నానం తరువాత పీతాంబరం వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలో ఒక ఉపదేశ కథ రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను. ఏకాగ్ర మనసుతో వినండి. ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చుని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియమైన భక్తుడు నానా చంద్రోకర్ వినయ్ వాళ్ళతో ఎంతో ఆతృతగా బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటూ ఉండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మర్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజుల నుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్న దాని ఫలితం చివరకు ఇదేనా? నీ మతి ఎందుకిలా భ్రమించింది? నాకింతగా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నాన్న అవరోధుడై బాబా కోపానికి కారణమేమిటో అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాలేదు. మనసు వికలమయ్యింది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలీదు. బాబా కోపానికి కారణమేమో తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలు పట్టుకుని అనేక రకాల మొరపెట్టుకున్నాడు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నాన్నతో, ఎన్నో ఏళ్లుగా నా సాంగత్యంలో ఉంటున్న నీ మతికి ఏమయ్యింది అని అడిగారు. కోపర్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడ దిగలేదా? టాంగా నేరుగా వచ్చేసిందా? ఏదో సంభావిస్తున్నట్టుందే. చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నాన్నకు అర్థమైంది. వెంటనే తల ఉంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేము. అసత్యంలో సాయి కృపను పొందలేము. అసత్యం అహోగతికి దారి. అసత్యం వల్ల చివరకు దుర్గతే. గురువును వంచడం మహాపాపం. ఆ పాపానికి నిష్కృతమే లేదు అని తలచి నాన్న జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా
మాట్లాడుకున్నాను కనుక దత్త భక్తుడు దారిలో దత్త మందిరం ముందునే తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడకు త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీ రావడం ఆలస్యమవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप भाई रहमो नजरो करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरो करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरो करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरो करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి